నమస్తే విటెల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో. శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లిన GSLV F9 రాకెట్. ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా. ఇంజనీరింగ్ లో 79.74% ఉత్తీర్ణత. ప్రథమ స్థానంలో నిలిచిన మోహన్ అబ్బాస్. విశాఖ నగర పర్యటన చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమంటూ వెల్లడి. గాజువాకలో కొలువైన 45 అడుగుల కన్యకా పరమేశ్వరి విగ్రహం. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు టీజీ. రికార్డు స్థాయిలో లభించిన అప్పన్న హుండీ ఆదాయం. 13 రోజులకు గాను ₹1 కోటి పైచిలుకు లభ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనకాపల్లి ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టారు. తొలుత ఆయన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, వైదిక వర్గాలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి రాకతో ఆయా ప్రాంగణమంతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిపోయింది. అనంతరం మంత్రి లోకేష్ ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర తీవ్ర లోటు బడ్జెట్తో ఉన్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. త్వరలో చేపట్టబోయే నామినేటెడ్ పోస్టుల్లో ఉత్తరాంధ్రకు పెద్దపీట వేస్తామన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తాను మంత్రి పదవిని చేపట్టినట్లుగా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కుల ప్రాంత మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు వైఎస్ జగన్ ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని ఆటంకులు సృష్టించినా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటుందంటూ స్పష్టం చేశారు. తీసుకొచ్చారు. రేపు జిల్లా సమన్వయ కమిటీని కూడా మేము చర్చిస్తాం. ఒకటి పెండింగ్ పేమెంట్ రిలేటెడ్ ₹2 కోట్ల రైతులకు ఇవ్వాల్సిన అవసరం పేమెంట్లు బకాయిలు. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా దాదాపు 10 కోట్లు బకాయిలు. ఇది ఒక సైడు. రెండో సైడ్ ఈ యువ సైడ్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ మేరకు బాగుంటుంది మేము కూడా చర్చిస్తున్నాం. మరియు తొందరగా ముఖ్యమంత్రి పెరుగుతున్న ఎలా పునర్నిర్మాణం చేసుకోవాలి ఈ సభాముఖంగా అందరూ గమనిస్తున్నారు. ఇంకో పక్కన ఎవరు చెప్పారు, నామినేట్ పోస్టుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పార్టీని కేటాయిస్తున్నారు. ఆయన రోజు 5కి తీరుతున్నారు, కానీ 11 వరకు పనిచేస్తున్నారు. సాయంత్రం 6 గంటలు, రోజుకి 6 గంటలు పార్టీ కూడా టైం కేటాయిస్తున్నారు. నిన్నవారు కూడా జరిగినప్పుడు కొన్ని క్లియర్ చేశారంట. సింహాచల దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అప్పన్న హుండీ ఆదాయం లభించింది. సింహగిరిపై జరిగిన ఉత్సవాలు, గంధం అమావాస్య, చందనోత్సవాలను పురస్కరించుకుని అప్పన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. 13 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని సిబ్బంది లెక్కించగా రికార్డు స్థాయిలో ₹1,50,758 ఆదాయం లభించింది. అదేవిధంగా 133 గ్రాముల బంగారం, 7 కిలోల 950 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
విఆర్ చిట్స్ బాధితులకు తక్షణమే ప్రభుత్వం ఆదుకుని వారికి సంపూర్ణ న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింగరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచరపాలెం విఆర్ చిట్స్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తోందంటూ ఆరోపించారు. డిపాజిట్ల సొమ్ము చెల్లించుకుంటే బాధితులకు ఆత్మహత్యలే శరణ్యమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా యాజమాన్యం ఆస్తుల్లో అమ్మగా 27 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం బాధితులందరికీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులన్నీ అమ్మి అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉందన్నారు. కాగా యాజమాన్యంతో ప్రభుత్వమే పెద్దలు కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ చర్యలు తాము ఎంత మాత్రమూ సహగించమని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో స్విమ్స్ అలాగే జరిగింది. కానీ యాజమాన్యంతో లాలూచి పట్టడానికి కూడా ఒక న్యాయ విచారణ జరిగితే ఇవన్నీ మొత్తం అన్ని కూడా 2005లో సుమారు 200 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి విఆర్ చిట్స్ బోర్డు తిప్పేసింది. 2008లో అప్పటికే 2006లో ఆస్తులు 200 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. 2008లో హైకోర్టు చాలా స్పష్టంగా అటాచ్ అయినటువంటి ఆస్తుల్ని తొందరగా అమ్మి డిపాజిటర్లకి ఈ డబ్బులు చెల్లించాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఇచ్చింది. హైకోర్టు 2008లో ఉత్తర్వులు ఇచ్చినా నేటికి కూడా డిపాజిటర్లకి డబ్బులు చెల్లించకుండా మోసం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికీ కూడా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించాల. కనీసం 2006 నుంచి 11 సంవత్సరాలైనా విఆర్ చిట్స్ యాజమాన్యాన్ని ఇంతవరకు అరెస్ట్ చేయాల. వారి మీద పెట్టిన కేసుని కంప్లీట్ చేయాల. ప్రభుత్వం ఇటీవల నూతనంగా మంజూరు చేసిన వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉత్తర నియోజకవర్గంలో చేపట్టారు. నియోజకవర్గంలోని 19, 32 వార్డుల్లో దాదాపు 443 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అక్కైపాలెం షాదీఖానా వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయికి చేరువ చేయడంలో వార్డు నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యుల కృషి అభినందనీయమన్నారు. ప్రతి ఫలాన్ని ఆశించకుండా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఈ పెన్షన్స్ మనకి శాంక్షన్ చేయడానికి కృషి చేసిన వార్డు ప్రెసిడెంట్స్, అట్లాగే జన్మభూమి కమిటీ మెంబర్స్ వాళ్ళకేమి స్వార్థంతో కానీ వాళ్ళకేమి జీతాలు కానీ ఎవరు ఇవ్వరు. ప్రభుత్వం కూడా వాళ్ళకేమి డబ్బులు కేవలము ప్రజలకి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్గా అంటే స్వచ్ఛందంగా మీకు సేవ చేయడానికి, మీకు సహాయపడటానికి ఉన్నవాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్స్, అట్లాగే వార్డు ప్రెసిడెంట్స్. వారికి ముందుగా మీరు ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ధన్యవాదాలు తెలియజేయడం అంటే కనీసం ఒకసారి తప్పట్లు కొట్టి వాళ్ళకి. ప్రపంచ మానవాళి దోపిడీత నుంచి విముక్తి పొందేందుకు సోషలిజమే మహా ఆయుధమని చాటిచెప్పిన మహనీయులు కార్ల్ మార్క్స్ అని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించిన కార్ల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లెనిన్ మార్క్సిజం 3 అంశాల్లో ఒక కరపత్రం విడుదల చేయగా, కార్ల్ మార్క్స్ మాత్రం 3 ప్రాంతాల తత్వం అనే జర్మన్ భావాలు, ఫ్రాన్స్ వంటి ప్రాంతాల అభిప్రాయాలతో ఒక వినూత్న ఆయుధాన్ని సంధించారన్నారు. దోపిడీ వర్ణ వివక్షపై తన వంతు కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో సూత్రధారులదే ప్రపంచమని ముందే తెలియజేశారన్నారు. అంతకు ముందుకు కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్ట్ ప్రతినిధి ఏజే స్టాలిన్, ప్రజాశక్తి ప్రతినిధి సత్యాజీ, రచయిత జగద్ధాత్రి తదితరులు పాల్గొన్నారు.
తమ కాయ కష్టంతో సంపదనంతటినీ ఉత్పత్తి మరి ఎలా వస్తుంది అది చెప్పలేదు. ఈయనే కాదు మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం దాని విస్తృతి ఎంతంటే అది ఏ సబ్జెక్ట్ని ఏ అంశాన్ని స్పృశించకుండా వదిలిపెట్టలేదు. లెనిన్ మార్క్సిజం 3 ఆధారాలు 3 భాగాలు ఒక చిన్న పరిచయం కపత్రం ఆయన నిర్వహించేది. అంటే మార్క్సిజం అంటే ఏమిటి అది తెలుసుకోవాలనుకున్నవాడు మొదలు పెట్టాల్సినటువంటి కపత్రం అని. అందులో లెనిన్ వివరించింది ఏంటంటే మార్క్సిజం ఏదో ఒక గొప్ప అవతార పురుషుడైనటువంటి కార్ల్ మార్క్స్ బుర్రలో పడినటువంటి ఒక కొత్త భావంగా మనం చూడాలి. జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో కాగడా గుర్తుపై ఓటు వేసి ఆనందరావును గెలిపించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మున్సిపల్ కార్మికులతో ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులకు అన్యాయం చేస్తూ గత కొంతకాలంగా నాయకులు అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని, ఆనందరావును గెలిపిస్తే అందరి సమస్యలు పరిష్కరించే దిశగా నిత్యం పాటుపడతామని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఆనందరావు యూనియన్ గెలుపు ద్వారా కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. బయట అందరూ పనిచేసుకుంటూ వచ్చేది అనుకున్నాం. Take a short break in VTL News.
తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు నాపై పగ బ్యాక్ టు న్యూస్. గాజువాక కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి 45 అడుగుల విగ్రహావిష్కరణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఈ ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొని అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాసవీలు సేవారంగంలో అగ్రభాగాన నిలిచారన్నారు. వీరికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తదనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద వాసవీమాత విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని, ఈ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డం అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. అమ్మ తలుచుకుంటాం. అమ్మ పేరుతోనే మనందరూ ఒక బిడ్డగా ప్రపంచంలో ఎక్కడున్నా, అంటే రాష్ట్రాలు వేరుగా ఉన్నా, జిల్లాలు వేరుగా ఉన్నా, దేశాలు వేరుగా ఉన్నా, 6 వయసు సోదరులందరూ వాసమై వాస బిడ్డలో మనం ఒక కుటుంబంగా ఉంటున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్ఆర్ఐ వాళ్ళు వస్తున్నారు. అమెరికాలో కార్యక్రమం పెడితే మన వయసు 3,000 మంది 4,000 మంది వస్తున్నారు. నేను 2 కార్యక్రమాలకు వెళ్ళాను. ప్రారంభోత్సవం 3,000 మంది 4,000 మంది మన 6 వయసు సోదరులు ఎక్కడ మనం చేయలేకపోతున్నాం. అంత సభ వస్తారు. అక్కడ అందరూ మమ్మల్ని ప్రేమిస్తారు. అందరూ ఒక కుటుంబంగా భావిస్తారు. సో మనందరూ ఇటువంటి కుటుంబంగా మనం ఎందుకు భావిస్తున్నామంటే ఒక వాసవి మాత వల్లే. సో వాసవి మాత ఈరోజు మీరు వాసవి మాతని గుర్తింపుగా ఒక పెద్ద విగ్రహాన్ని 45 అడుగుల జాతీయ స్థాయి కరాటే పోటీలకు విశాఖ క్రీడాకారులు ఎన్నిక కావడం అభినందనీయమని శాసనసభ్యులు గణబాబు అన్నారు. విశాఖ స్పోర్ట్స్ కరాటే ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖలో చిన్న వయసు నుంచే ఎక్కువ మంది కరాటేలో చేరేందుకు మక్కువ చూపుతున్నారన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీల్లో విశాఖ కీర్తిని చాటి చెప్పారన్నారు. ఢిల్లీలో ఈ నెల 10 నుంచి 13 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు విశాఖ నుంచి 16 మంది క్రీడాకారులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ల కృషి ఫలితంగానే కరాటే క్రీడకు గుర్తింపు దక్కిందన్న ఆయన మొట్టమొదటిసారిగా జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో మన నగరంతో పాటు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటూ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎక్కువ నంబర్ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేషన్ కానీ అని చెప్పి ఆశిస్తూ మరొకసారి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చూస్తే ఈ కరాటే టైప్ ఒక డిసిప్లిన్, ఒక క్యారెక్టర్ తోటి ప్రొసీజర్ ప్రకారం ఇటువంటివి మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు వచ్చిన రికగ్నిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వటం, అలాంటి సందర్భంలో ఫస్ట్ నేషనల్స్ ఇప్పుడు ఢిల్లీలో జరగబోయేటువంటి ఈవెంట్ కి స్టేట్ టీమ్ లోనే దాదాపు 16 మెంబర్స్ మన విశాఖ నుంచి సెలెక్ట్ కావడం డెఫినెట్ గా వీళ్ళు
జాతీయ స్థాయిలో విశాఖకి మెడల్స్ తీసుకొచ్చేటువంటి ప్లేయర్స్ గా రాణిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇంతకుముందు అయితే చాలా ఈవెంట్స్ లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ఒకవైపు రోలర్ స్కేటింగ్ కానీ, ఇంకా కబడ్డీ కానీ, అట్లాగే వాలీబాల్ కానీ, మొన్న సబ్ జూనియర్స్ లో వచ్చినటువంటి ఈవెంట్స్ చూస్తే ముఖ్యంగా మన రీజన్కి వచ్చినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కానీ, ఆర్చరీ కానీ, ఇట్లా అథ్లెటిక్స్ లో కానీ అనేక ఈవెంట్స్ కి ఒక పాపులారిటీ సంపాదించుకున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మనం మన న్యూ స్టేట్ లో కూడా విశాఖపట్నం ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ గా అయ్యే అవకాశం ఈ ఈవెంట్స్ ద్వారా కానీ, ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కానీ లభించింది. కరాటే అయితే కరాటేకి విశాఖ ఒక గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో విశాఖనే ఒక కరాటే హబ్ గా తయారయ్యే అవకాశం ఉంది, స్కోప్ ఉంది. దానికి కారణం ఇక్కడ ఉండే బెంగాలీ సినీ దర్శకులు సత్యజిత్ రే చిత్రాలు ఎంతో ఉన్నతమైనవని ఏయూ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు అన్నారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన 96వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెంగాలీల పాత్ర లేనిదే భారతదేశం దేనిలోనూ ఏ సంఘటనలు జరగలేదని అన్నారు. అంతకుముందు ఆయన సెంచురియన్ యూనివర్సిటీ వీసీ జి నాగేశ్వరరావుతో కలిసి సత్యజిత్ రే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరవ ప్రకాశ్రావు, డాక్టర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి గమనించినట్లయితే చరిత్రలో కూడా భారతదేశంలో ఏ సంఘటన జరిగినా అది బెంగాల్ చుట్టే ఉంటుంది. స్వాతంత్ర్యం తీసుకున్నట్లయితే బెంగాల్ లేకుండా, బెంగాల్ వాళ్ళు లేకుండా స్వాతంత్ర్యం ఊహించుకోలేదు. అలాగే ఆనందమండలం వల్ల రాసిన బంకించంద్ర చటర్జీ అనే బెంగాలీ అతను లేకపోయినట్లయితే అది స్వాతంత్ర్యమే లేదు. ఆ నవలు రాసిన ఆ వందే మాత్రం గేయం ఒక్కటే స్వాతంత్రాన్ని అనేక వేల మందిని, కోట్ల మందిని ముందుకు నడిపించింది. ఆ వందే మాత్రం గీతం రాసిన బెంగాలీ జాతీయుడు, స్వాతంత్ర్యంలో ముందుండి నడిపించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, ఇలా ఏ ఫీల్డ్ తీసినప్పటికీ. ఇటు భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ ద్విశతాబ్ది జయంతి వేడుకలు అల్లిపురం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర కార్యదర్శి దేవకొండర మార్కండేయులు అధ్యక్షత నిర్వహించిన ఈ వేడుకల్లో కార్ల్ మార్క్స్ ప్రపంచానికి అందించిన సేవలను కొనియాడారు. కార్మికుల శ్రమ విలువ తాను రూపొందించిన రచనల ద్వారా మొట్టమొదటిసారిగా తెలియజెప్పిన మహానుభావుడు కార్ల్ మార్క్స్ అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంత పితామహుడు పెట్టుబడి గ్రంథంగా అభివర్ణించారు. పుట్టి వేడకి 200 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ రచనలు ప్రపంచాన్ని దిశ మార్చడం జరిగింది. ప్రపంచంలో కార్ల్ మార్క్స్ రాసిన రచనల కారణంగానే ప్రపంచంలో మొదటిసారిగా రష్యాలో లెనిన్ ఆయన స్ఫూర్తిగా తీసుకున్న విప్లవాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లెనిన్ తీసుకున్న విప్లవ పోరాట ప్రతిఫలంగా కార్మికుడి తాలూకా శ్రమ విలువ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కార్ల్ మార్క్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇవాళ కమ్యూనిస్ట్ అనే కార్యకర్త ఎవరికైనా సరే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ తాలూకా పుస్తకాలు, కార్ల్ మార్క్స్ రచనలు చాలా విలువైనవని చెప్పడానికి గల కారణం వల్ల ఏంటంటే ప్రపంచంలో ఏకైక గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన పుస్తకం అది. ఖురాన్లో కానీ, క్రిస్టియన్లో కానీ, హిందువుల్లో కానీ వారి వారి గ్రంథాలను ఎంత పవిత్రంగా చూస్తారో మతపరంగా ప్రపంచ మానవాళి ఏకంగా కార్ల్ మార్క్స్ తాలూకా సిద్ధాంతాలని, రచనల్ని. మే 5 వరల్డ్ పల్మనరీ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకుని కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పుప్సర్ రక్తపోటుతో పిలువబడే ఈ వ్యాధిని తొలి దశలోని గుర్తించి అవసరమైన మందులు వాడాలన్నారు. తద్వారా అకాల మరణాలు నివారించవచ్చన్నారు. ఊపిరితిత్తులు, గుండెపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ మేరకు వ్యాధి లక్షణాలు, చికిత్సా విధానం, నివారణ దిశగా తమ లక్ష్యాలను విశదీకరించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నాంది పలకాలంటూ పిలుపునిచ్చారు. సాధారణంగా పేషెంట్కి ఆయాసపడటం, నీరసంగా అనిపించడం లాంటి లక్షణాల వల్ల మనకు తెలుస్తుంటుంది. అయితే గుర్తించడం అనేది పూర్తిగా టెస్టుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈసీజీ, స్కానింగ్ మరియు క్యాథటరైజేషన్ చేయడం ద్వారా పేషెంట్ గుర్తించవచ్చు. గుర్తించాక మందులు లిమిటెడ్గానే ఉన్నాయి. లిమిటెడ్గా ఉండే మందులు వాడటం ద్వారా కూడా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ ఏదేమైనా ఇది ప్రమాదకరమైన జబ్బు కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రెగ్యులర్గా చెకప్స్ చేయడం ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయటం, సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి లంగ్ డిసీజెస్ని, లేదా కాల్లో రక్తం గడ్డగట్టి ఆ రక్త ముద్దలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అడ్డుపడడం వల్ల వచ్చేటువంటి డిసీజ్ని కానీ వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో వీటన్నిటిని ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని డాక్టర్ని కన్సల్ట్ చేయడం ద్వారా వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. వేసవి తాపం కొనసాగుతూనే ఉంది. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 33.2, ఎయిర్పోర్ట్లో 36.6గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 26.4, ఎయిర్పోర్ట్లో 26.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో. శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన GSLV F9 రాకెట్. ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి గంటా. ఇంజనీరింగ్ లో 79.74% ఉత్తీర్ణత, ప్రథమ స్థానంలో నిలిచిన మోహన్ అబ్బాస్. విశాఖ నగర పర్యటన చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి తమ లక్ష్యమని వెల్లడి. గాజువాకలో కొలువైన 45 అడుగుల కన్యకా పరమేశ్వరి విగ్రహం. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు టీజీ. రికార్డు స్థాయిలో లభించిన అప్పన్న హుండీ ఆదాయం. 13 రోజులకు గాను ₹1 కోటి పైచిలుకు లభ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.